హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. టుడే స్పెషల్ హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది టిఫిన్ సాంబార్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు. నేను మాత్రం ఆంధ్ర స్టైల్లో టిఫిన్ సాంబార్ని అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇది కేవలం ఇడ్లీ, దోశ, పొంగల్, వడ ఇటువంటి వాటితోనే బాగుంటుంది. ట్రస్ట్ మీ, చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ముందుగా 2 స్పూన్లు పచ్చనిపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు అండ్ 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ బియ్యం, 1 స్పూను జీలకర్ర అండ్ 1/2 స్పూన్ వరకు మెంతులు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు తీసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఇట్లా ప్యాన్ పెట్టుకొని సిమ్లో అయితే ఇవన్నీ ఫ్రై అవ్వనివ్వాలండి చక్కగా. అస్సలు హైలో కానీ మీడియంలో కానీ పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. అసలు మాడనివ్వకండి, టేస్ట్ అంతా పోతుంది. ఇది సాంబార్ పౌడర్ అండి. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని డేస్ అయినా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి, దగ్గరే ఉండి ఫ్రై అవ్వనివ్వండి. సో ఇలాగ ఫ్రై అయిన తర్వాత నేనైతే గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత కుక్కర్లో 1 కప్పు కందిపప్పు అయితే తీసుకోవాలండి. ఇలా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని 1 గంట పాటు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత దాంట్లోకి 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇలాగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి, పొంగు బయటికి రాకుండా ఉంటుంది కదా ఆయిల్ వేస్తే. సో అందుకని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాను. తర్వాత దాంట్లోకి 1 చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇందాక మనం వేయించుకున్న పప్పులన్నీ ఇలాగా ఫైన్గా పౌడర్ అయితే పట్టుకున్నానండి. ఇది స్టోర్ చేసుకోవచ్చు, మనకు అవసరమైనంత మళ్ళీ మనం చేసుకున్నప్పుడు వాడుకుంటూ ఉండొచ్చండి. ఇలాగ 4 విజిల్స్కి పప్పు అయితే ఇలా ఉడికిపోయింది, ఫైన్గా ఉడికిపోయిందండి. ఇది చల్లారి పెట్టుకునే లోపల పక్కన ఒక కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 ఎండుమిరపకాయలు అయితే ఇలా తుంపుకొని తాలింపు గింజలు చక్కగా ఫ్రై అవనిచ్చాను. తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి. ఈ సాంబార్కి అయితే ఆ ఇంగు టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ట్రై చేయండి ఖచ్చితంగా, ఒకసారి అయితే నాకు కమెంట్ కూడా చేయండి ఎలా ఉందో. తర్వాత 1 టమాటా అయితే ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న పప్పు అయితే చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి, కొన్ని వెల్లుల్లి వేసుకొని. అలాగే ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలండి. ఇది కూడా చక్కగా మెత్తగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలాగ మిక్సీ పట్టేసుకొని ఈ లోపల మనకి టమాటా అయితే మగ్గుతూ ఉంటుంది కదండి పక్కన. దీంట్లోకి మగ్గిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలండి. చక్కగా మొత్తం తొలిపేసుకొని వాటర్ ఉంటే అవి కూడా పోసేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి మళ్ళీ ఈ పప్పులోకి. ఇలాగ పోసుకొని ఒకసారి గంటతో కలుపుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మరగనివ్వండి ఈ చారు. దాంట్లోకి ఇప్పుడు మనం ఇందాక పట్టుకున్న పౌడర్ అయితే వేసుకోవాలి, సాంబార్ పౌడర్. నేనైతే 2.5 స్పూన్స్ వేసుకున్నాను. సో టేస్ట్కి తగ్గట్లు మీరు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకసారి చక్కగా తిప్పేసుకోవాలండి మొత్తం. అలాగే మీరు ఏ స్టైల్లో సాంబారు ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలాగే చేసి వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక 10 మినిట్స్కి అయితే మళ్ళీ పొంగులాగా వస్తుందండి. ఇలా సాంబార్ అయితే మరుగుతున్న టైంలో కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి. ఈ సాంబార్కి మరింత టేస్ట్ని ఇస్తుంది ఈ బెల్లం. తర్వాత కొత్తిమీర కొంచెం కడిగి వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఇంకా కొంచెం మరగనిచ్చి ఉప్పు చూసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ క్విక్గా కూడా అయిపోయే ఈ సాంబార్ రెసిపీ పూర్తయినట్లే. అలాగే చాలా తెల్లగా అండ్ హోటల్ స్టైల్ ఇడ్లీలాగా మెత్తగా ఉండే ఈ ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి. ఏంటి మరి, ఈ టిఫిన్ సాంబార్ని ఖచ్చితంగా ట్రై చేస్తారు కాదు. వేడి వేడి ఇడ్లీలో అలా టిఫిన్ సాంబార్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి, అద్భుతంగా ఉంటుంది. Thank you guys. Thanks for watching. Please like, share, subscribe and hit the bell icon to watch more videos. Thank you.